ఫైర్ తనుజ అంటేనే ఫైర్. భరణి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారు చిచ్చులు పెట్టుకున్నాయి, మొత్తం ఖాళీ కొట్లాట్లే ఉన్నాయి లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు ముందుగా బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. అదే మెగాస్టార్ చెప్తుంది, ఆ బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా చక్కగా నడుస్తుంది అది మెగాస్టార్ చెప్తాను అనమాట. చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే 9 సీజన్స్ నుంచి మన నాగార్జున గారు చేస్తున్నారు. కొద్దిగా చేంజ్ అయినా కూడా ప్రతి లైఫ్లోనూ చేంజ్ కోరుకుంటాం, అలా సీజన్లో చేంజ్ కోరుకుంటాం, సినిమాలో చేంజ్ కోరుకుంటాం, అలాగే బిగ్ బాస్లో కూడా కోరుకుంటే మంచిది. ఎందుకంటే అలా వెళ్ళాలన్నమాట. ఆయన ఓకే నాగార్జున గారు నడిపించాలి, ఎందుకంటే ఆయన కాబట్టి షో నడిపించాలి, కానీ ఇంకొకరెవరిని వస్తే బాగుంటుందని ఈ విషయం ఆల్రెడీ ముందుగానే మరి చర్చించడం జరిగింది అనమాట. చేంజ్ అయితే మంచిదే, ఓకే ఫైన్. యా యా నో స్క్రిప్టెడ్, నాట్ స్క్రిప్టెడ్. ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్యా. ఏంటి అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో? భరణి గారు మంచి గేమర్, ఆయన మంచిగా ఆడతారు. ఓకే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మంచిగా ఆడాడు, కొద్దిగా డల్ అయ్యాడు, 3 వీక్స్ నుంచి డల్ అయ్యాడు మన ఇమాల్ గారు చెప్పినట్టు. కానీ కొద్దిగా ఆపర్చునిటీ ఇచ్చింటే బాగుండు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు నా అభిప్రాయం అనమాట. ఇంకా వాళ్ళ గేమింగ్ ఇంకా బయటపడట్లేదు, ఏదో గొడవలే నడుస్తున్నాయి, అన్ని గొడవ ఖాళీ మొత్తం నలుగుడు చేసే ఉంది. భరణి గారిని పెట్టింటే కొద్దిగా అంటే తనుజ గారికి తండ్రిలాగా ఇమ్మలే మామలాగా ఒక ప్రేమ అనేది. ఇంకోటి చూసారు లేదు మీరు, భరణి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారు చిచ్చులు పెట్టుకున్నాయి, మొత్తం ఖాళీ కొట్లాట్లే ఉన్నాయి లోపల. అలా నడుస్తుంది అన్నమాట. అంటే ఒక ఇంటిలో ఒక ఇంటి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో అలా కొట్టుకుంటాము. తనుజ ఇమ్మలన్న, తనుజ వదిన ఇమ్మలన్న కొట్టుకుంటున్నారు. చెప్పేటోళ్ళు ఎవరు లేరు, చెప్పేటోళ్ళు భరణి గారు ఉన్నారు, ఆయన బయట పంపించారు. అది స్టోరీ. ఎస్ ఎస్ మీ పిల్ల పుచ్చుకెన్నట్టుంది. ఏంది ఇది? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే లోపల తీసుకొచ్చి పెట్టారు, లోపల కూడా నెగిటివిటీనా. ఈయన నన్ను గోకుతాన్నాడు, పవన్ నన్ను గోకేస్తాన్నాడు, నన్ను వేసింటే కనుక నేను వేసేసి చూడండి. ఏంది ఇది? ఏంట బయటల్లో పత్యాపరాలు తప్ప లోపల నీ ఎవరు చూసుకుని లేదు అసలు. ఆమె తనుజ గారు మా అమ్మ ఎప్పుడో పుట్టినప్పుడు నుంచి పొద్దున్నే లేచింది, ముద్దమందరం చూస్తండి. ఈమె తిప్పి కొడితే 24-25 నా ఏజ్ కూడా ఉండదు. ఆమెని నీ ఏజ్ చూసి మాట్లాడుతాం, మైండ్ పని చేయట్లే అంటే ఏంది అది? అంటే ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ఆడికి మాట్లాడుతుంది, నీ ఏజ్ చూసి మాట్లాడాలి కదా అని చెప్పి. అలా మాట్లాడడం నాట్ వెల్ అన్నమాట. అంటే అటు సైడ్ ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా నీట్గా మాట్లాడాలి, అది షో కదా. అది ఫైర్ తనుజ అంటేనే ఫైర్ అవ్వాలన్నమాట. అంటే అంటున్నారు కదా అని చెప్పి లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. లోపల అంటాం కదా పడతానే ఉంటారా, ప్రతిసారి పడతానే ఉంటారా, వాళ్ళు అంటారులే పట్టించుకోకూడదు అని అనమాట. ఫైర్ అయితేనే నెక్స్ట్ ఆ మాట అనేది బయట రాదనమాట. అలాగే ఈమెవరు దువ్వాడ మాధురి గారు, ఆమె కూడా చెప్పట్లు 2 చప్పట్లు కలితేనంటే సైలెంట్ కూర్చొని ఉంది, ఎందుకంటే ఆమె కూడా అందనమాట. కానీ ఆల్టర్నేట్గా అంటే ఫేస్ టు ఫేస్ చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా చెప్పేసింది అదే అనమాట. నెక్స్ట్ టైము మన ముందు వచ్చి మాట్లాడతారు, ఏమన్నా ఉంటే మన వెనకెళ్ళి మాట్లాడడానికి ఆపర్చునిటీ ఉండదు అన్నమాట. బిగ్ బాస్ చూపించారు కదా, అది స్టోరీ. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా తనుజ తోటి ముందు మంచిగా ఉంటూ వెనకాల కళ్యాణ్ తోటి నామినేషన్ అయిపోయడం ఎంత విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకంటే నామినేషన్ వేయించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని విషయాలు మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఉన్నాడు అన్న ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు అన్న, కొద్దిగా మాట్లాడగలవు నువ్వు అంటే మాట్లాడతాను అని చెప్పిండు అనమాట. ఈయన ఆయన దగ్గర పోయి వేరేది చెప్పాను అనుకో, అది వేరేలా ఉంటుంది అనమాట. తప్పు చేయడంలో తప్పు అయితే లేదు భయ్య. ఇది తప్పు అని చెప్తే తప్పు, అది నువ్వు చెప్పిన తప్పు అయింది, వేరే వాళ్ళు చెప్పిన తప్పు అయింది అనమాట. అది చెప్పడంలో పర్లేదు అనమాట. అంటే ఆమె కొద్దిగా ముందుకు పిలుచుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది కదా, అందుకని చెప్పి అంతే.